ఫ్రెండ్స్ జస్ట్ ఖైరతాబాద్ వెళ్ళ వినాయకర్ శిలయాబాద్కి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటూ ద నేచర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఏం లేదన్నమాట. ఈ వీడియోలో జస్ట్ క్యాజువల్గా హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. మా ఆఫీస్ కొలీగ్స్ వస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఖైరతాబాద్ అన్నమాట. ఖైరతాబాద్లో వినాయకుడి విగ్రహం పెడతారు కదా, అది చాలా ఫేమస్. సో ఆ విగ్రహం చూద్దాం అనుకుంటున్నాం. చూసిన తర్వాత ఏం ప్లాన్ ఉందో తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ప్లేసెస్ వెళ్ళాలి. ఆ టైంలో ఏదనిపిస్తే అది చేయాలన్నమాట. అదంతా వ్లాగ్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇలా వ్లాగ్ చేయడం నాకు కొత్త కొంచెం. సో మీ అందరూ ఎలా ఉండేదో చూడండి. బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే కన్ఫామ్గా ఒక 2-3 వీడియోస్ చూడండి. చూసి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ మధ్య చాలా తక్కువ వీడియోస్ ఇస్తాం అన్నమాట. మేము వీక్లీ ఒక వీడియోనే ఎడిట్ చేయగలుగుతున్నాను. వీక్లీ ఒక వీడియో కూడా ఎడిట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వర్క్ ఇవన్నీ ఉండటం వల్ల చాలా కష్టం అవుతుంది. అదిగాక వాయిస్ ఓవర్ అనేది మెయిన్ అన్నమాట నా వీడియోకి. నేను చేసే వీడియోస్ అన్నింటిలో నేను ఎక్కువ కనిపించను కాబట్టి వాయిస్ ఓవర్ అనేది మెయిన్ ఉండాలి. వాయిస్ ఓవర్ చేయడానికి నేను హాస్టల్లో ఉంటాను ఇక్కడ హైదరాబాద్లో. హాస్టల్లో ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే పక్క రూమ్ వాళ్ళు అరుస్తూ ఉంటారు, ఏదో ఒక గోల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నాయిస్ అంతా వినిపిస్తుంది అన్నమాట అది వాయిస్ ఓవర్లో. సో వాయిస్ ఓవర్ కూడా ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాను. దానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. కొన్ని వీడియోస్ వాయిస్ ఓవర్ లేకుండా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే అవసరమైతే వాయిస్ ఓవర్ లేకుండా రిలీజ్ చేస్తాము, లేదు వాయిస్ ఓవర్ ఖచ్చితంగా కావాలంటే వాయిస్ ఓవర్ ఇస్తాం అన్నమాట. సో అందుకని డిలే అవుతుంది. ఎడిటింగ్ కూడా ల్యాప్టాప్లో చేద్దాం అనుకున్నాను. ల్యాప్టాప్ సరిగా సపోర్ట్ చేయట్లేదు, అది నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. సో ఇంకా మొబైల్లోనే కంటిన్యూ చేస్తున్నా. రీసెంట్గా ఒక మొబైల్ తీసుకున్నాను, ఆ మొబైల్లోనే ఎడిటింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీడియోస్ అన్ని ఎడిట్ చేస్తాను. నా దగ్గర ఆల్రెడీ 4 వీడియోస్ అన్నీ షూట్ చేసినవి ఉన్నాయన్నమాట. 4 వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత మీకు నచ్చితే డెఫినెట్గా అది షేర్ చేయండి. నేను వాట్సాప్లో షేర్ చేయడం మానేశాను అందరికీ. ఇంతకుముందు వాట్సాప్లో అందరికీ షేర్ చేసేవాడిని వ్యూస్ రావాలని. బట్ ఏంటంటే ప్రతిసారి మీకు అలా షేర్ చేసి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాట్సాప్లో షేర్ చేయట్లేదు ఎవరికి. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నాకు యూజ్ అవుతుంది, మా యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది అన్నమాట. సో మన ఛానల్ అయితే ఇప్పటికి 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఇంకో 3-4 మంత్స్లో అవుతారు. నేను November 5th 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాను. నా వీడియోస్ అన్నీ కూడా నా వాట్సాప్ కాంటాక్ట్లోనో లేదంటే నాకు తెలిసిన వాళ్ళ లిస్ట్లోనే తిరుగుతున్నాయి అన్నమాట. అంటే నాకు తెలిసిన కాంటాక్ట్స్లోనే తిరుగుతున్నాయి, ఎవరికి బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్ళాలంటే ఎక్కువ షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. మీరు కామెంట్ చేసి షేర్ చేస్తేనే నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయన్నమాట. సో మీరు నన్ను బయట ఎలా హెల్ప్ చేస్తారో, బయట ఎలా సపోర్ట్ చేస్తారో యూట్యూబ్లో కూడా అలాగే సపోర్ట్ చేయండి. నేను మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, ఇంకా కొంతమందికి హెల్ప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వ్లాగ్ చూడండి. ఈ వ్లాగ్ చూసి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలంటే చెప్పండి, డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాను. ఇంప్రూవ్ చేయడంలో మొహమాటం ఏమి ఉండదు. ఏం నేర్చుకుంటాను, ఏం చేయాలన్నా చేస్తాను. అది బాగా అలవాటైన పద్ధతి అన్నమాట నాకు నేర్చుకోవడం అనేది. ఐ కెన్ డూ ఇట్. సో ఈరోజు అయితే ఈ వ్లాగ్ చూడండి. సో ఫ్రెండ్స్, నాకైతే ఇంకా వాళ్ళు కాల్ చేయలేదన్నమాట. కాల్ చేసాక వెళ్ళాలి, నేను అమీర్పేట వచ్చే కాల్ చేస్తున్నారు. సో ఈ లోపల మనం ఈ రియల్మీ బడ్స్ చూద్దాం. సో నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా, ఇవి వచ్చేసి రియల్మీ బడ్స్ అన్నమాట, రియల్మీ 8 ఇవి. సో మాకైతే ఇక్కడ ఫ్యాన్ ఆన్ చేసి ఉంది రూమ్లో. ఫ్యాన్ ఆన్ చేస్తున్నప్పుడు రియల్మీ బడ్స్ 8 అనేవి ఎలా వర్క్ అవుతున్నాయో మీరు ఆల్రెడీ వాయిస్ వింటున్నారు. సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది పర్లేదు, బాగానే ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది రియల్మీ ఇయర్ బడ్స్ 2కి. సో వీటి కాస్ట్ అవన్నీ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేటరీ మార్కెటింగ్ కాదనమాట, జస్ట్ నేను వ్లాగ్స్ చేసుకోవడానికి కొనుక్కున్నాను. వ్లాగ్స్ చేయడానికి బడ్స్ బాగుంటాయని కొన్నాను. సో మీరు వాయిస్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని పెడుతున్నాను, అంటే జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందని పెడుతున్నాను. ఇవి యూజ్ అయితే పర్లేదు, ఇన్ఫర్మేషన్ ఇవైతే నాకు నచ్చాయి అన్నమాట, బాగానే ఉన్నాయి. ల్యాప్టాప్కి ప్రాపర్గా కనెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వాయిస్ మాట్లాడేటప్పుడు కూడా పర్లేదు, బాగానే వినిపిస్తుంది. మరీ ట్రాఫిక్లో ఎక్కువగా ఉంటే నాయిస్ కూడా వినిపిస్తుంది అన్నమాట. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంత ఎక్కువగా వర్క్ అవ్వట్లేదు. సో ఇవి అయితే చూడండి, ఇవి ఒకసారి కాస్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. సో ఇవి నేను ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను, ప్రాబ్లం లేదు. ఛార్జింగ్ మాత్రం బాగా అవుతుంది అన్నమాట, సూపర్గా వర్క్ అవుతుంది ఛార్జింగ్, బ్యాకప్ అనేది బాగా వస్తుంది. సో మీరు కూడా మీ బడ్జెట్ రేంజ్లో ఉంటే తీసుకోవచ్చు. కాస్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి.
No, you were only cameraman today. He is my navigation boy. He is navigation boy. మేము ఇప్పుడే ఖైరతాబాద్లోని వినాయక విగ్రహం ఉన్న ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సో రేపు నిమజ్జనం అంటే ఇక్కడ, సో అందుకని ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. అది కాక కరోనా ఉన్న టైంలోనే ఇలా క్రౌడ్ ఉందంటే కరోనా లేని టైంలో ఇంకా చాలా ఎక్కువ క్రౌడ్ ఉండొచ్చు. నరేంద్ర, టెల్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ ఇట్ వాస్. ఆఫ్టర్ ఇల్లు వచ్చిన తర్వాత కదా ప్రీ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ఎక్స్పీరియన్స్. ఖైరతాబాద్ వల్ల వినాయకర్ సలయపాతికి ఉందాచి. Is it right or not? ఖైరతాబాద్లో உள்ள விநாயகர் சிலையை பார்க்க ஹைதராபாத்ல உள்ள விநாயகர் சிலையை பார்க்க வந்தாச்சு. இப்போ லைன்ல நடந்து போயிட்டு இருக்கோம். ఖైరతాబాద్ వల్ల వినాయకర్ சிலையை பார்க்க வந்தாச்சு. ఖైరతాబాద్ వల్ల వినాయకర్ సలయపాతికి வந்தாச்சு. Let me try one more time. Friends, just now ఖైరతాబాద్ వల్ల వినాయకర్ సలయపాతికి ఉందాచి. இப்போ லைன்ல நடப்பது நடந்து போயிட்டு இருக்கோம். இப்போ லைன்ல நடந்து போயிட்டு ఫ్రెండ్స్, ఖైరతాబాద్ వల్ల వినాయకర சிலையை வந்தாச்சு. இப்போ லைன்ல நடந்து போயிட்டு இருக்கோம். ఫ్రెండ్స్, మేము ఇప్పుడే వినాయకుని దర్శించుకున్నాము. వినాయకుని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ 40 ఫీట్ వినాయకుని చూడటానికి చాలామంది భక్తులు వచ్చారు. నేను ఈ సంవత్సరం వినాయక చవితిని మిస్ అయ్యాను. ఇక్కడ వినాయకుని చూడటం వల్ల ఇంకా హ్యాపీగా అనిపించింది అన్నమాట. కొంచెం రిలీఫ్గా ఉంది. సో ఇక్కడే రోడ్ సైడ్ కొన్ని షాపులు ఉన్నాయి. ఆ షాపుల్లో షాపింగ్ చేసుకోవచ్చు. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ నేను వీడియో క్లిప్స్ పెట్టాను. ఒకసారి మీకు చెక్ చేయొచ్చు. ఓకే, చెప్పండి. ఫ్రెండ్స్, మేమైతే ఖైరతాబాద్ వినాయకుని విజిట్ చేసాం అనమాట. వినాయకుడు వచ్చేసి ఇక్కడ 40 ఫీట్. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది మేము విజిట్ చేసాం. సో నేను మధ్యలో తమిళ్లో మాట్లాడడానికి ట్రై చేశాను. మీకు కొద్దిగా కామెడీగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు సుబ్బయ్య గారి ఫోటోకి వెళ్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ జస్ట్ ఫాలో. It is mandated to wear mask and maintain social distancing at all times. ఫ్రెండ్స్, ఇప్పుడే నటరాజన్ గారి ఆధ్వర్యంలో మేము సుబ్బయ్య గారి హోటల్కి రావడం జరిగింది.
హాయ్ ఫ్రెండ్స్, ఈజ్ నటరాజన్, ఈజ్ రాకేష్. సరే, నీ పేరు జస్వంత్. ఫ్రెండ్స్, మేము అమీర్పేటలోని సుబ్బయ్య గారి హోటల్ రీచ్ అయ్యాము. ఇక్కడ ప్లేట్ మీల్స్ 250 రూపీస్ ఛార్జ్ చేశారు. 11 ఐటమ్స్ అనేది పెడతారన్నమాట ఇక్కడ. కట్టడేరా మిర్చి బజ్జీ. You can eat this one. Bro, this is very spicy. కళ్ళ నీళ్ళు రావట్లేదు. బాగుందా? బాగుంది. ఏం పర్లేదు. పండు వచ్చి పప్పన్న మునక్కాడా? వీటిని దూరం పెట్టాలి. ఇది బంగాళం ఫ్రై. కాజు టమాటా కాజు టమాటా, పెసర పెసరా, పులుగులు పెసర పునుగులు అవి. పెసర పునుగులు అంట. ఏదైనా అన్లిమిటెడ్ అన్నా? అన్నీ అన్లిమిటెడా? అవేలా అన్నీ అన్లిమిటెడ్ అంటారా? కొమ్మలు మరి అన్లిమిటెడ్ టైం కూడా పికిల్ రైస్, పచ్చడి అన్నం. తెలుగులో చెప్పగలిగా. బగారా రైస్. ఇది హైదరాబాద్ సంబంధించారా? బాగుందా? ఫ్రెండ్స్, ఈ సుబ్బయ్య గారి హోటల్ అనేది కాకినాడలో చాలా ఫేమస్ హోటల్. ఎన్నో ఇయర్స్ నుంచి ఈ హోటల్ ఉందన్నమాట. ఆ బ్రాంచ్ హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశారు. హైదరాబాద్లోని అమీర్పేట బ్రాంచ్లో మేము భోజనం చేయడం జరిగింది. నాకైతే ఈ ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఎవరైతే వెజిటేరియనో వాళ్ళు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. బట్ ఇక్కడ కొన్ని తక్కువ ఐటమ్స్ పెడుతున్నారంట. 11 ఐటమ్స్ పెట్టారు. ఇంకా వేరే ప్లేసెస్లో అయితే 40 ఐటమ్స్ వరకు పెడతారంట. అవి ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఎలా ఉంది బ్రో? హౌ ఈజ్ సుబ్బయ్య గారి హోటల్? నాట్ గుడ్ టుడే. ఎండిపోయిందన్నా మరి ఇంకేం చేద్దాం. అది రికార్డింగ్ ప్రాపర్లీ అనమాట. బట్ అది చూడండి కొద్దిగా.